Save the date, September 22nd, Monday 11 a.m. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో ఒక మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పొచ్చా, ఒక డైరెక్టర్ అని చెప్పొచ్చా, ఒక ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చా, సార్ వాట్ నాట్ అనిపిస్తుంది. రవి బస్రూర్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నాకు నార్మల్గా ఇతిహాసం నుంచి వినాశనమే అనేది ఎట్లా వచ్చుద్దన్న అంటే, ఆ ఇతిహాసం నుంచే వినాశనం అనే పాయింట్ ఎట్లా వచ్చుద్ది? అన్ని కథలు మీరు వింటే సో దేర్ ఇస్ టూ డైమెన్షన్. ఒకటి గుడ్, ఒకటి బ్యాడ్. సో అన్ని కథలు మనకి అదే చెప్తుంది. యాక్చువల్లీ మీరు ఏ డిసిషన్ మీరు తీసుకుంటారో సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ దట్. ఈ కథలు కూడా అలాగే. యాక్చువల్లీ ఒకడు రాజా అవుతాడు అని దుష్టబుద్ధికి తెలిసిపోయింది. ఓకే. సో హీ వాంట్ టు స్టాప్ హిమ్. ఆయన చిన్నప్పటి నుంచి ఒక ఇది మనకి పెద్ద ప్రాబ్లం అవుతుంది అని ఆయన్ని దుష్టుడేనా ఇది? కాలుడు అనేవాడు దుష్టుడేనా? ఓకే. సో ఇది ఏం స్టాప్ చేసినా కూడా అది ఆల్రెడీ తలరాత అయింది. సో ఇట్ హ్యాస్ రైటెడ్ హీ హ్యాస్ టు బి కింగ్ ఆఫ్ కుంతళ అని. ఓకే. సో ఎలా అవుతాడు అనేది పాయింట్ యాక్చువల్లీ చూడాలి. బాగా క్యూరియాసిటీగా ఉంది మాకైతే. మేము కన్నడ చూడలేదు, బట్ ఈ పోస్టర్స్ కానీ ఈ కానీ సోషల్ మీడియాలో చూసాం. కానీ తెలుగు ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి ఎక్కడో ఒక క్యూరియాసిటీ. ఆల్మోస్ట్ మీ ఛానల్లో పెడితేనే 459 వ్యూవర్షిప్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఇప్పటిదాకా చూసుకుంటేనే. పబ్లిసిటీ పీక్స్ లెవెల్లో ఉంది. సార్ నార్మల్గా ఇట్లాంటి సినిమాలని ఎంచుకున్నప్పుడు మీరు అంటే ఏ జోనర్ వైజ్ అయినా చూసుకుంటారా సెలెక్ట్ చేసుకోవడం, ప్రొడ్యూస్ చేయడానికి? తెలుగులో కానీ ఇలాగా మన తెలుగులో చాలా తక్కువ వస్తాయి అంటే ఈ టైప్ కాన్సెప్ట్లు కానీ. బట్ ఇది చూడంగానే మీకు ఫస్ట్ ఎలా అనిపించింది సార్ ఈ ప్రాజెక్ట్ మీ చేతికి రాగానే? ప్రేక్షకుల్లో ఒక కొత్తదనం అంటే ఇటువంటి హిందూ మైథలాజికల్ ఫిల్మ్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు మహావతార్ నరసింహ అనే సినిమా, ఎస్ సార్, దిస్ మైథలాజికల్ మూవీ. మరి మూవీని ఎటువంటి అద్భుతంగా మరి ఆదరించారు ఎంటైర్ కంట్రీలో. సో అంటే జనాలు ఒక కొత్తదనాన్ని ఇటువంటి కల్చరల్ ఆర్ట్ ఉన్నటువంటి సినిమాలు కూడా కోరుకుంటున్నారు అనేది మనం ఆల్రెడీ చూసాం. ఎస్ సార్. సో ఇది కూడా డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారని ఒక నమ్మకం ఉంది. అండ్ మోరోవర్ ఈ మూవీకి మన రవి బస్రూర్ గారు అంటే ది మ్యూజిక్ డైరెక్టర్ కదా. సో ఆయన ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే వరల్డ్లోనే ఒక అద్భుతమైనటువంటి ఒక మొమెంటం క్రియేట్ చేసినటువంటి వ్యక్తి అయిన దానికి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అంటే డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్. ఆయన పాజిటివ్ వైబ్లోనే కనిపిస్తుంది ఒక మ్యూజిక్ అనేది, ఎక్స్ప్రెషన్ ఆ స్మైల్లోనే ఒక ఆరా అన్నట్టు కనిపిస్తుంది మాకు. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక కొత్త డెఫినేషన్ ఒక రవి బస్రూర్ గారు వచ్చింది ఈ కంట్రీకి. ఇంతవరకు ఇప్పుడు కేజీఎఫ్ లాంటి మూవీ అంత హై ఇంటెన్సిటీ బ్యాక్గ్రౌండ్ ఏ సినిమాకి లేదు కదా. అటువంటి ఒక కొత్త మొమెంటం ఆయన స్వీయ దర్శకత్వంలో ఈ మూవీకి చాలా కష్టపడ్డారు ఆయన. ఓకే. అంటే దీనికి దర్ ఇస్ ఎ మెసేజ్ ఆల్సో. అంటే ఆయన ఒక విలేజ్ని ఒక అప్లిఫ్ట్ చేయాలి, ఆ కల్చర్ని ప్రపంచం చెప్పాలి ఒక తపన. సో దానికే మా లాంటి వాళ్ళ యొక్క సహకారం మా అదృష్టంగా భావిస్తాం సార్. అంటే యక్షగానం అంటే సార్, యక్షగానంలో 2 శైలులు ఉంటాయి. తెనుకుతిట్టు దక్షిణ శైలి, ఎక్కువగా నృత్యం కదలికలు. బడుగుతిట్టు ఉత్తర శైలి, ఎక్కువగా గానం సంభాషణలు. మీరంటే ఈ యక్షగానంలో వీరచంద్రాస్లో ఏది బాగా తీసుకున్నారు రెండిట్లో? ఏ శైలి? ఉత్తర శైలి? వీ హ్యావ్ యూజ్డ్ బోత్. ఇది నేను ఆ డిఫరెన్సియేషన్లో చేయలేదు. సో యక్షగాన టోటల్ యక్షగాన. సో వీ హ్యావ్ యూజ్డ్ అక్కడ నుంచి భాగవతులు కూడా వీ హ్యావ్ యూజ్డ్. ఓకే. లైక్ డివైడెంట్లీ వీ యూజ్డ్ టోటల్ మూవీ. సో ఇన్ దట్ ప్లేస్ వీ హ్యావ్ యూజ్డ్ బోత్ ఆర్టిస్ట్. తెంకు బడుగు రెండు వీ హ్యావ్ యూజ్డ్. ఇన్ సాంగ్ ఆల్సో వీ హ్యావ్ యూజ్డ్ అండ్ ప్రజెన్స్ ఆల్సో వీ హ్యావ్ యూజ్డ్. బట్ ఈ టైప్ మూవీస్ చేసేటప్పుడు కానీ చాలా వరకు హోంవర్క్ అనేది ఉంది సార్. మీ చైల్డ్హుడ్ కానీ, మీరు ది బస్రూర్ అనే ఊరు, మీ చైల్డ్హుడ్ మెమరీస్ కానీ, యక్షగానం గురించి మీకు ఏమైనా మెమరీ, మీరు విన్న కథలు కానీ? ఐ హ్యావ్ ట్రావెల్డ్ విత్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఓకే. సో ఎందుకు చేశానంటే, సో ఐఎమ్ ఎ జీరో పర్సన్. నా లోపల మ్యూజిక్ ఎలా వచ్చింది, ఐఎమ్ ఎ జీరో పర్సన్ రిథమ్ నాలెడ్జ్ ఎలా వచ్చింది, ఐఎమ్ ఎ జీరో పర్సన్ ఎమోషన్స్ ఎలా వచ్చింది. ఓకే. సో ఒక సీన్ చూసిన తర్వాత ఇది ఈ మ్యూజిక్ కొట్టాలని ఎలా వచ్చింది నా లోపల. సో జస్ట్ బికాస్ ఆఫ్ యక్షగాన.
అంటే మీరు ఏమైనా కోరుకున్నారా చిన్నప్పుడు కానీ అలాగా? ఏమి లేదు, ఫుల్ఫిల్ అయింది ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి అది గాలిలో వచ్చింది, మా లోపల ఒక ఏ క్రియేట్ చేసింది. ఓకే. సో వెన్ ఒక రియలైజేషన్ వచ్చింది, ఓకే ఎందుకు ఇలా ఐ హ్యావ్ గాట్ దిస్ మచ్ ఆపర్చునిటీ. సో దీని వెనక ఏముంది అని నేను వెతికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది, ఓకే జస్ట్ బికాస్ ఆఫ్ యక్షగాన ఐ గెట్ దిస్ ద నాలెడ్జ్. ఓకే. సో ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ సమ్ టు దట్, దాన్ని ఒక రిప్రజెంట్ చేయాలి, దాన్ని అప్లిఫ్ట్ చేయాలి. సో ఇంత ఇచ్చింది యక్షగానం, ఇంత ఇచ్చింది. సో అట్లీస్ట్ కొంచెమైనా ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు దట్ యక్షగానం. అందుకే ఒక స్టోరీ తీసుకున్నాం, ఒక ప్రాపర్ స్టోరీ అని స్టోరీ వెతికాం. దాంట్లో ఈ స్టోరీ నాకు బాగా నచ్చింది. మీకు బాగా? సో ఇట్స్ లైక్ మిర్రర్ ఆఫ్ మై స్టోరీ. సో ఓకే సార్, అంటే మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా కోరుకోవడం కానీ యక్షగానం జరుగుతూ ఉంటాయి కదా మీ ఊళ్ళో కానీ పక్కన జరుగుతున్నప్పుడు, మీరు ఏమైనా కోరుకోవడం కానీ ఫుల్ఫిల్ అయిందా మీకు ఎప్పుడైనా? నేను అలా ఏం చేయలేదు. సో నాకు అది ఇన్స్పైర్ అయింది. సో ఆ కథలోని చిన్న వయసు నుంచి మోర్ దెన్ 1 lakh కథ ఉంది యక్షగానంలో. దే విల్ ప్లే మోర్ దెన్ 1 lakh. దాంట్లో సమ్ యక్షగాన ఇస్ ఫేమస్. దే విల్ రెగ్యులర్లీ ప్లే దిస్ యక్షగాన. దే విల్ రెగ్యులర్లీ ప్లే చంద్రహాస చరిత్రే. సో ఈ క్యారెక్టర్ నాకు నచ్చింది. దాని తర్వాత నేను ఈ ఆర్ట్ ఫామ్కి ఏదైనా ఇవ్వాలి అని నాకు ఐడియా వచ్చిన తర్వాత, సో ఐ హ్యావ్ సెలెక్టెడ్ ది స్టోరీ. ఓకే. సో దీన్ని మూవీ లాగా చేయాలి అని ఒక 12 years బ్యాక్ ట్రై చేశాను, అవ్వలేదు. సో డబ్బు లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. సో వెన్ ఐ ఫినిష్డ్ నా 5th మూవీ అయిన తర్వాత ఒక ఐడియా వచ్చింది, ఓకే సో ఇప్పుడు చేయొచ్చు అని. సో మా టీంతో మాట్లాడి వీ హ్యావ్ స్టార్టెడ్. ఇది ఇట్స్ ఏ 6 hour ప్లే డ్రామా. యాక్చువల్లీ ఒక 6 hours ఉంటుంది. సో 6 hour ఒక 3 version రికార్డ్ చేసిన తర్వాత దానిలో ఎడిట్ చేసి ఒక 2.5 hours మనం మూవీస్ పేషెంట్స్ మనకి 2.5 hours మ్యాక్సిమం. ఆ 2.5 hours మనం కట్ చేసి ఆయనకి మళ్ళీ 3 hours టైం కూడా రిలీజ్ అవుతుంది కదా కొన్ని మూవీస్. బట్ 3 hours అయితే ఇట్ హ్యాస్ టు బి కమర్షియల్ యాంగిల్లో ఉంటే మట్టు దే విల్ సీ. ఓకే. ఆడియన్స్ 3 hours ఉండాలంటే దట్ మస్ట్ బి ఒక ఫేమస్ లీడింగ్ ఆర్టిస్ట్, అలా అయితే దే విల్ సీ. ఓకే. నార్మల్గా ఒక పేషెన్స్ లెవెల్ ఉంటుంది కదా, ఆ పేషెన్స్ లెవెల్కి ఎంత ఇవ్వాలో అంత క్రిస్ప్గా నేను చేశాను యాక్చువల్లీ. దెన్ దే సా దట్ టోటల్ ఎడిటింగ్ వర్షన్. దానికి బట్టి దే విల్ చేంజ్ దట్ డైలాగ్. ఒక 1 scene దే విల్ ప్లే 1 hour. ఓకే. సో అది మన సీన్లో ఛాన్స్ లేదు. సో వీ విల్ బ్రింగ్ ఇట్ దట్ టు 2 minutes or 3 minutes. సో అలా బట్ దే క్యారీడ్ దట్ మెయిన్ పాయింట్ని దే హ్యావ్ క్యారీడ్. అలా వీ హ్యావ్ ట్రయల్ చేసి షూట్ చేసాము. ఓకే. మార్నింగ్ 12 o'clock to 4 o'clock వరకు ట్రయల్ ఉంటుంది. 4 o'clockకి కాస్ట్యూమ్ వేర్ చేస్తే ఈవినింగ్ 6 o'clockకి సెట్కి వెళ్తే ఈవినింగ్ 6 o'clock to మార్నింగ్ 6 o'clock షూట్. ఓకే. వీ హ్యావ్ నాట్ యూజ్డ్ ఎనీ లైట్స్, ఎలక్ట్రానిక్ లైట్స్ వీ హ్యావ్ నాట్ యూజ్, ఎలక్ట్రిక్ లైట్స్ వీ హ్యావ్ నాట్ యూజ్. వీ ఓన్లీ యూజ్డ్ ఫైర్. ఓకే. న్యాచురల్గా తెలుస్తుంది అవుట్పుట్ క్వాలిటీ. మనం బిగ్ స్క్రీన్ మీద టీవీలో కానీ పెట్టుకొని చూస్తే, నైట్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చూసింది, అమ్మ ఏంటి అసలు ఎక్కడ ఏం కనిపించట్లా, ఏమైనా మైనస్ అడిగి చేద్దామన్నా సరే అసలు ఎక్కడ ఎక్కడ టచ్ అవ్వట్ల పాయింట్. కానీ ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు యక్షగానం చూసుకుంటే దీంట్లో ఎంతవరకు ఫిక్షనల్గా ఉంటుంది, ఎంతవరకు రియల్ స్టోరీగా ఉంటుంది ఈ యక్షగానం వీరచంద్రహాసు? దిస్ ఇస్ యాజ్ ఇట్ ఈస్. యక్షగానంలో ఏముందో స్టోరీ, దాని తర్వాత హిస్టరీ కొన్ని మనం రీసెర్చ్ చేసి లిటిల్ బిట్ వీ హ్యావ్ యాడెడ్ విత్ ద డిస్కషన్ విత్ ద యక్షగాన ఆర్టిస్ట్. ఓకే. ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని యక్షగాన ప్లే, దాని తర్వాత హిస్టరీ, దాన్ని కలిపి వీ హ్యావ్ డిడ్. సార్, ఒక బిజినెస్ మ్యాన్గా తెలుగులో ఆర్టిస్ట్ కిల్లర్ అనే మూవీ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఎటువంటి జోనర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు మీరు? కమర్షియల్ యాంగిల్ ఉండాలి, సొసైటీకి ఉపయోగపడే ఒక మెసేజ్ ఓరియంటెడ్, అటువంటి అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఓకే. సో అటువంటి ఒక మంచి కథ దొరికినప్పుడు డెఫినెట్గా నెక్స్ట్ మూవీ చేయడానికి ముందుకెళ్తాను. ఓకే. ద మీన్ టైము రవి బస్రూర్ గారితో అన్న నెక్స్ట్ సినిమాలు ఉంటే కూడా ట్రావెల్ చేద్దామని ఆలోచిస్తాం సార్తో. సార్ కూడా అదే ఆలోచిస్తున్నట్టున్నారు, ఒక్కసారి గెలిపారు. ఓకే సార్, మీ జీవితంలో
ప్రశాంత్ నీల్ గారికి ముందు, ప్రశాంత్ నీల్ గారి తర్వాత అనుకోవచ్చా? 100%. అదివరకు నేను వర్క్ చేశాను అంతే. సో దెర్ ఇస్ నో, ఏం చెప్తారు యాక్చువల్లీ, పని జరుగుతుంది బట్ దెర్ ఇస్ నో హోప్ ఫర్ అచీవ్మెంట్. అలాగే ఏమి హోప్ లేదు యాక్చువల్లీ. ఈయన వచ్చిన తర్వాత ఉగ్రంలో వెన్ ప్రశాంత్ సార్ ఇస్ సెలెక్టెడ్ మీ, దెన్ మై లైఫ్ కెరియర్ స్టార్టెడ్. ఓకే. కేజీఎఫ్ చాలా ఒక కొత్త రకమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక కొత్త రకమైన పాటలు మీరు ఇవ్వగలిగారు. అలా చేయడానికి మీ స్ఫూర్తి అంటే, ఐ మీన్ మీ ఇన్స్పిరేషన్ కానీ? ఇన్స్పిరేషన్ ప్రశాంత్ సార్ హ్యావ్ గివన్ దట్ స్పేస్. ఎక్స్పెరిమెంట్ చేసేదానికి హీ విల్ గివ్ ద స్పేస్ ఫర్ ఎవ్రీ టెక్నీషియన్, నాట్ ఓన్లీ మీ. సో దాని తర్వాత హీ నో హౌ టు, ఏం చెప్తారు యాక్చువల్లీ, ఒక డైరెక్టర్ది ఉంటుంది కదా, చూస్ ద బెస్ట్ అండ్ సెలెక్ట్ ద బెస్ట్. సో అది సార్ దగ్గర ఎక్కువ ఉంది. ఓకే. అంటే ప్రశాంత్ నీల్ గారి సినిమాలు తప్ప ఇంకే డైరెక్టర్ మిమ్మల్ని అంత గొప్పగా వాడుకోవట్లేదా? బయట డైరెక్టర్లతో చేసే సినిమాల్లో మీ మ్యూజిక్ ప్రశాంత్ నీల్ గారి సినిమాల్లో అంత రేంజ్ రావట్లేదు. అది అందరూ ఒకే యాంగిల్లో థింక్ చేస్తే వస్తుంది సార్. 100% హిట్ అనేది మన చేతిలో లేదు. సో బట్ ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ ఆర్టిస్ట్ షుడ్. బట్ మీ ఇద్దరి కాంబోలో కొంచెం ఆ మ్యూజిక్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది. అదే మనం అంతవరకు వర్క్ చేస్తాం సార్. వీ లవ్ ద హీరోస్. ఓకే. హీరోని లవ్ చేస్తే అందరూ వస్తుంది, అందరూ లవ్ చేయాలి. నేను ఒకటే మ్యూజిక్ చేస్తే ఏమి వస్తుంది? ఈవెన్ కో అసిస్టెంట్ టీమ్, దాని తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్ టీమ్, ఫైట్ టీమ్, కమ్ ఎవ్రీథింగ్ హూ ఆర్ ఆల్ వర్కింగ్ ఫర్ ద మూవీ. దే ఆర్ ఆల్ థింక్ అబౌట్ ద ఒకే యాంగిల్లో ఉంటే 100% అవుతుంది. 100% అవుతుంది. ఓకే. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, తులు, హిందీ ఇన్ని భాషల్లో మీరు పనిచేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ కంపోజింగ్, డైరెక్టర్, ప్రొడ్యూసర్గా సౌత్ నెక్స్ట్ సంజయ్ లీలా బన్సాలి గారితో అంటే అనుకోవచ్చా? నాకు తెలీదు. ఐఎమ్ ఆల్వేస్ గో విత్ ద ఫ్లో. ఏం వస్తుందో భగవంతుడు ఇచ్చేసాడు. సో ఐ హ్యావ్ టు గివ్ సర్వీస్ ఫర్ దెమ్. సో ఇది నా వర్కింగ్ ప్యాటర్న్. సో నేను ఇలా అవ్వాలి అలా అవ్వాలి ఏమీ లేదు. ఆ టైంలో ఐడియా వచ్చేస్తే ఐ విల్ ఎగ్జిక్యూట్ దట్ అండ్ ఐ విల్ టేక్ యాక్షన్ ఆన్ దట్. సో ఏ మూవీ వచ్చినా సో ఐ విల్ గివ్ ద టైమ్ ఫర్ దట్ ప్రొడక్షన్ హౌస్ అండ్ డైరెక్టర్. ఓకే. అది అందుకే నేను ఎక్కువ మూవీ చేయలేదు. సో వచ్చింది అరౌండ్ కేజీఎఫ్ తర్వాత ఒక మినిమం 40 to 50 మూవీస్ వచ్చింది. సో ఐ హ్యావ్ టేకన్ ఓన్లీ 5 మూవీస్. నా చేతిలో అంతే అవుతుంది. సో అలాంటి ఐ హ్యావ్ క్యారీడ్ విత్ ఏం చెప్తారు, మన యాంగిల్లో ఇది ఈ మూవీ ఆడుతుంది, ఓకే ఇది నేను చేయగలను అని అనిపిస్తే సో ఐ విల్ డూ దట్. ఓకే సార్. వీరచంద్రహాస్ మూవీ ఆల్మోస్ట్ 100 days దాటేసింది. కన్నడ వచ్చు, అందరూ 100 days అంటున్నారు కానీ ఆల్మోస్ట్ 110-115 days అయిపోయినట్టు మొదలు కౌంట్ పరంగా చూసుకుంటే. బట్ ఎందుకు అదే డేట్లో ఎందుకు తెలుగులో రిలీజ్ చేయలేదు? ఎందుకు ఇంత గ్యాప్ దాకా వచ్చిందంటే? అంటే ఈ సినిమాని తెలుగులో డబ్ చేయాలంటే బయటకి ఇవ్వకూడదు. ఆయనే దగ్గరుండి వాళ్ళ టీం తోటి దాన్ని ఒక 3 to 4 months జనరల్గా ఒక డబ్ చేయడానికి 2-3 weeksలో 3 weeksలో అయిపోద్ది. 4 weeksలో చేసేస్తారు. మెడ్రాస్లో చేసేస్తున్నారు. మ్యాక్స్ 1 month. అటువంటి హీ హాస్ టేకన్ 3 to 4 months టు ఫినిష్ ద డబ్బింగ్. అంటే ఈ డజంట్ వాంట్ టు కాంప్రమైజ్ ద క్వాలిటీ ఆఫ్ ద డబ్బింగ్. అంటే ఆ యొక్క లాంగ్వేజ్ని తెలుగులో డబ్ చేయడానికి చాలా శ్రమపడి దాన్ని ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని మనకు బయటకు ఇచ్చారు. చాలా గ్రాంధిక భాషలాగా ఓడు మనం ఇప్పుడు నార్మల్ మాట్లాడుకునే భాష అసలు ఏం అర్థం కావట్లేదు. కానీ ఒక పాయింట్ ఏంటంటే సార్, డైలాగ్కి మ్యూజిక్ బాగా డామినేట్ చేస్తున్నట్టు. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్లో కూడా చూస్తుంటే వాళ్ళు చెప్పే డైలాగ్స్ కన్నా మ్యూజిక్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. ఆ పదాలు కొంచెం నార్మల్గానే మనకి అర్థం కావు సార్, నార్మల్ కన్నా పదాలు. అట్లాంటిది ఆ మ్యూజిక్ ఇంకా దాన్ని ఎక్కడ యక్షగానం ప్లస్ పాయింట్. యక్షగానంలో ఆయన మాట్లాడేదే హై పిచ్లో మాట్లాడతారు. ఈవెన్ పాట కూడా ఇట్ విల్ బి ఇన్ హై పిచ్. ఓకే. సో ఒక 6 o'clock స్టార్ట్ అవుతుంది, 6-7 o'clockకి యక్షగానం స్టార్ట్ అవుతుంది. సో దే విల్ బ్రింగ్ విత్ నార్మల్ పిచ్ ఫస్ట్. 10 o'clock తర్వాత దే విల్ రైజ్ ద పిచ్. ఇంకొక టూ ఫ్రేజ్ దే విల్ రైజ్. ఆఫ్టర్ 3 o'clock సెకండ్ షెడ్యూల్ లైక్ వస్తుంది. యాక్చువల్లీ ఎనర్జీ కావాలని దే విల్ పిచ్ దే విల్ గో టు అనదర్ పిచ్. ఇలాంటి ఒక యక్షగానికి 2 or 3 భాగవతులు వచ్చేస్తారు.
ఒకటి నార్మల్ పిచ్కి పాడడానికి, ఒక హై పిచ్కి, ఎన్నో హై పిచ్కి. సో ఇలాంటి మూవీలో కూడా యాక్చువల్లీ సీన్ ఎంగేజింగ్ చేసేదానికి, సీన్ని ಇನ್ನೂ ఎలివేట్ చేసేదానికి భాగవతులు దే హ్యావ్ డన్ వండర్ఫుల్ జాబ్. ఓకే. అది మామూలుగా లేదు. ఓకే. అంటే ఉగ్రానికి ముందు కూడా కొన్ని మూవీస్ దాకా మీరు చేశారు, బట్ అనుకున్న బ్రేక్ ఉగ్రంతో వచ్చింది అనుకోవచ్చు. కమర్షియల్ వైజ్ కాకుండా అంటే యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా బ్రేక్ అనేది. మ్యూజిక్ డైరెక్టర్గా నేను చేయలేదు. మ్యూజిక్ డైరెక్టర్గా నేను యాజ్ ఏ మ్యూజిక్ ప్రొడ్యూసర్గా నేను వర్క్ చేశాను. ఓకే. సో అన్ని చోట్ల వర్క్ చేశాను, బట్ ఐ డెంట్ గెట్ ఎనీ లేబల్ లైక్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఆర్ మ్యూజిక్ అసోసియేట్, అలా ఏమి నేమ్ వచ్చేలేదు యాక్చువల్లీ. ఓకే. సో ఉగ్రం యాజ్ ఎ మ్యూజిక్ ప్రొడ్యూసర్గా వెళ్ళాను. సో ఐ గాట్ ఆపర్చునిటీ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే సార్. అంటే ఎన్టీఆర్ నీల్ గారి ప్రాజెక్ట్, ఎన్టీఆర్ గారు మీ స్టూడియోకి వస్తున్నప్పుడు ఒక మ్యూజిక్ చేసి బ్యాక్గ్రౌండ్ వినిపించారు, అది బాగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. సినిమాలో అంటే ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాకు తెలియదు. సో ఐఎమ్ డూయింగ్ మై ఆ టైంలో ప్రశాంత్ సార్ చెప్పేది ఒకే మాట, ఆ టైంలో మన దగ్గర ఏం నాలెడ్జ్ ఉందో వీ హ్యావ్ టు పుట్ దట్ ఎనర్జీ టు దట్ ప్రాజెక్ట్. ఓకే. సో యాక్చువల్లీ అందరూ ఫ్యాన్స్ ఉంటారు, ఐఎమ్ డై హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ ఎన్టీఆర్ సార్. సో 100% ఏదో వస్తుంది, ఇంకా పీక్స్గా ఉండొచ్చు, నాకు తెలీదు. సో వీఆర్ డూయింగ్ ఇట్, మనం చేస్తూ ఉన్నాం అన్ని. ప్రశాంత్ సార్ ఐడియా ఉండు. ఓకే. మీదంటే సార్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు యూ షుడ్ లవ్ ది హీరో. సో అందులో ఎన్టీఆర్ గారిని ఆయన మరి యూ లవ్ హిమ్ సో మచ్, సో డెఫినెట్లీ యూ విల్ గివ్ ద బెస్ట్ అవుట్పుట్. దట్స్ వాట్ ఐ హోప్. అంతే కదా సార్? అంటే ప్రతి సినిమాకి మీద ఒక మ్యూజిక్ అనేది కానీ, కేజీఎఫ్లో మీరు ఎప్పుడు రెగ్యులర్ అంటే నిన్నటి నుంచి మా వాళ్ళందరూ అదే సాంగ్ పాడిస్తున్నారు, ఆ సాంగ్. అండ్ సలార్కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే కేజీఎఫ్ వరకు ఒక మార్క్ అయితే సలార్ నుంచి ఇంకో మార్కులా ఉంటుంది. సలార్ 2కి ఇంకా బాగా ఎమోషన్ అయినా, యాక్షన్ అయినా, ఈ రెండిట్లో ఏది బాగా ఎక్కువ ఉంటుంది అనుకోవచ్చు? నాకు ఇంకా తెలియదు సార్. అంటే మీకు ప్రశాంత్ నీల్ గారి డిస్కషన్ ఉంటుంది, డిస్కషన్ అవ్వలేదు ఇంకా. సలార్ 2 గురించి డిస్కషన్ ప్రెసెంట్ నీల్ గారి ఎన్టీఆర్ గారు. ఓకే సార్. అంటే యాజ్ ఏ మీరు అన్నారు కదా ఇందాక, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్న సంభాషణలో జరుగుద్ది ఏదైనా. మీరు కొన్ని అవుట్పుట్ చూసినప్పుడు కానీ మీరు ఎలాగ ఇద్దరికి మధ్య రియాక్షన్ ఉంటే సజెషన్స్ ఏమైనా నీల్ గారు మీకు అందిస్తూ ఉంటారా? లేదు యాక్చువల్లీ. సో డిస్కషన్ ఇంకా ఫుటేజ్ ఏమి చూడలేదు. సో వీఆర్ ఆన్ ద కంపోజింగ్ పొజిషన్ ఉంది. అది కూడా ప్రశాంత్ సార్ది ఏమంటే లాస్ట్ మూమెంట్ వరకు వీ కాంట్ జడ్జ్ ఇది సాంగ్ అవుతుంది అని. సో వీల్ కీప్ చేంజింగ్, కీప్ కంపోజింగ్, అలా చేస్తూనే ఉంటాం యాక్చువల్లీ. ఓకే. సో టిల్ వీ గెట్ దట్ స్పార్క్ ఫ్రమ్ దట్ ఆడియో విల్ వర్కింగ్ ఆన్, చేస్తూనే ఉంటాం యాక్చువల్లీ. ఓకే. అంటే సలార్ టైంలో ప్రభాస్ గారితో ఏమైనా, అంటే ఆయన బాగా ఫుడ్డీ కదా, ఫుడ్ బాగా పెడతారు. 2-3 times బాగా ఫుడ్ పెట్టారు సెట్లో. ఓకే. సో బాగా అయింది. ఎట్లా అనిపిస్తుంది సార్ అంటే ప్రభాస్ గారితో బాండింగ్ అనేది? హంబల్ అండ్ సింపుల్ పర్సన్. ఓకే. ఈ యక్షగానం చూసుకుంటే ఎన్ని ట్రాక్ల వరకు మీరు ఈ మూవీ కోసం కంపోజ్ చేయడం కానీ పాడడం జరిగింది? ట్రాక్స్ అదే యాక్చువల్లీ నాకు ఛాలెంజ్ అదే అయింది యాక్చువల్లీ. సో హౌ ఇది సౌండ్ ఎలా బయట రావాలి అని. సో ఎందుకంటే 2 ఇన్స్ట్రుమెంట్ ఉంది, సో మెలడిక్ ఇన్స్ట్రుమెంట్ ఏమీ లేదు. అది లేకుంటే ఇది ఎలా చేయాలి అని సో ట్రై చేసి ఒక రికార్డ్ చేసి ఒక 1500 పైన అయింది రికార్డ్ ట్రాక్స్. దాని తర్వాత ఒక టోటల్ చండా అండ్ మదల ట్రాక్స్ టోటల్ ఐ హ్యావ్ రికార్డెడ్ ఆన్ 1 day ఫుల్. రికార్డ్ చేసిన తర్వాత ఒక అట్మాస్ఫియర్ వచ్చింది. సో ఐ హ్యావ్ రికార్డెడ్ క్లోజ్ మైక్, మిడ్ మైక్, ఫార్ మైక్, అంబియన్స్ మైక్, అలా రికార్డ్ చేసి సో ఆ తర్వాత ఒక అవుట్పుట్ వచ్చింది. సో దిస్ ఇస్ ఓకే, నౌ థియేటర్ గోయింగ్ టు బి షేక్ అవుతుంది అని ఐడియా వచ్చింది. సో ఐ హ్యావ్ డన్. సార్ ఆల్మోస్ట్ ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు మీరు మీ లైఫ్లో? ఇది ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు? Till 17, okay, I think till 20th age, my life is like a disaster only. Disaster. Very full disaster. ఏమి హోపే లేదు. సో యంగ్ జనరేషన్కి నేను అదే చెప్తున్నాను యాక్చువల్లీ. ద 17 to 21 ఏజ్ ఇస్ వెరీ డేంజరస్ ఏజ్. ఈ ఏజ్లో డిసిషన్ అందరూ మనకి విలన్ లాగా కనిపిస్తారు యాక్చువల్లీ.
సో నేను ఒక్కటే బాగున్నాను, అందరూ విలన్స్, నన్ను చూస్తే ఎవరికి అవ్వద్దు అని అలాగే అనిపిస్తుంది. సో దట్స్ నాట్ ఫ్యాక్ట్ యాక్చువల్లీ. అందరూ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ లైఫ్ యాక్చువల్లీ. సో మనం స్టిక్ ఆన్ ఉండాలి. సో అది ఏం చెప్తారు, టైం, డెడికేషన్ అండ్ ఏం చెప్తారు, దట్స్ 2 పాయింట్ వీ హ్యావ్ టు క్యారీ. ఒకటి మన స్టిక్ ఆన్ టు ద వాట్ వీ హ్యావ్ టు డూ, దాని తర్వాత డెడికేషన్. ఇది రండి మన మన ఎప్పుడు మన వీ హ్యావ్ టు క్యారీ. ఫస్ట్ దే నీడ్ టు డిసైడ్ వాట్ టు డూ. దాన్ని చాలా కష్టపడి పనిచేసి దాన్ని డిటర్మినేషన్తో ఉండాలి. ఓకే అనేది ఆయన యూత్లో ఒక మెసేజ్ అనమాట. యూత్కి 100%. ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద మోస్ట్ కిల్లర్ వెపన్ ఇన్ ద వరల్డ్. ఓకే ఇప్పుడు ఒక మూవీ వస్తుంది, ఆ మూవీ చూసే టైంలో దీనికి నా కేజీఎఫ్ బాగుంటుందా అంటే, సో యూ కాంట్, మీరు ఫోకస్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. ఓకే సో మనం ఇడ్లీ తినే టైంలో మనం ఎస్టర్డే ఉప్మా బాగుంటుంది అంటే సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్. ఎందుకంటే ఎవ్రీ మూవీ దే విల్ స్ట్రగల్ ఫర్ 4 to 5 years, 3 to 4 years మినిమం. అలా వచ్చిన తర్వాత మనం కంపారిజన్ చేస్తే దాని తర్వాత వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది, ఓయ్ బాగుంటుంది కదా, ఎందుకు మనం యాక్సెప్ట్ చేయలేదు, అలా వస్తుంది. ఓకే సో ఎవ్రీ డైరెక్షన్ టీమ్ అండ్ ఎవ్రీ ప్రొడక్షన్ టీమ్ దే వాంట్ టు గివ్ ద బెస్ట్ ఫర్ ఆడియన్స్. ఓకే దే ఆర్ ట్రయింగ్ ఇట్. సో మనం ఆ యాంగిల్లో చూడాలి. వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏం చెప్తారు సార్? వాట్ ఈజ్ లైఫ్ మీరు ఇప్పుడుదా చూసారు, 28 దాకా ఆల్మోస్ట్ డిజాస్టర్స్ అని చెప్పారు మీ లైఫ్, తర్వాత మళ్ళీ బ్రేక్ ఏమంటే అర్థం అయింది. వాట్ ఈజ్ లైఫ్ అంటే? లైఫ్ అంటే గో విత్ ద ఫ్లో. నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే అందరూ యూత్స్కే చెప్తాను యాక్చువల్లీ. ఓకే సో జాగ్రీన్ దగ్గర యాంట్ వస్తుంది కరెక్టా, జాగ్రీన్ వెల్లం. ఓకే ఓకే బెల్లం దగ్గర యాంట్ వస్తుంది. యాంట్ దగ్గర జాగ్రీన్ వెళుతుందా? లేదు కదా. సో వీ హ్యావ్ టు బి జాగ్రీన్. ఓకే మనం జాగ్రీన్ అయితే సో యాంట్ విల్ కమ్, కరెక్ట్ కదా. జాగ్రీన్ అవ్వడం ఇట్స్ నాట్ ఎ ఈజీ జాబ్. ఓకే ఫస్ట్ దే విల్ షుగర్ కేన్ని కట్ చేస్తారు, కట్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు సైలెంట్. ఓకే రూట్నే కట్ చేస్తారు, దాని తర్వాత మిషన్కి ఇచ్చేస్తారు, దాని నుంచి జ్యూస్ బయట వస్తుంది, దాని తర్వాత జ్యూస్కి ఓకే 1 day లైఫ్, ఓహో ఇది 1 day కాదు, ఇది ఇంకా రావాలి అని దే విల్ పుట్ ఇన్ టు ఫైర్. ఓకే 200 degreesలో దే విల్ కుక్ దట్. అయిన తర్వాత ఇది ఒక 60 days వస్తుంది, ఇది అవదు, ఇది ఇంకా ఇది లైఫ్ కావాలి అని దే విల్ పుట్ సున్నా. సో 200 degree ఇక్కడ 200 degree లోపల అన్నీ వేసిన తర్వాత ఫుల్ వేడిలో కంప్లీట్గా హీట్ అవుతుంది. దెన్ దే విల్ మోల్డ్ ఇట్ టు, సో దెన్ ఇట్ విల్ సర్వైవల్ ఆన్ 60 years. సో మనం ఎప్పుడు మనం వర్క్ చేసే టైంలో, మన అచీవ్మెంట్ టైంలో వీ హ్యావ్ టు బి లైక్ జాగ్రీన్. జాగ్రీన్ అవ్వాలి అంటే ఇట్ హ్యాస్ టు బి టేక్ టైం. ఆ టైం నుంచి మనం అన్ని ఎక్స్పీరియన్స్, దాని తర్వాత తిట్లు అన్నీ వస్తూనే ఉంటుంది. పేషెన్స్తో మనం హ్యాండిల్ చేయాలి. సో మనం మాట్లాడితే మనం విలన్ అవుతాం. ఓకే సో మనం మాట్లాడకూడదు. సో టైమ్ ఇస్ ద హీలింగ్. ఓకే సార్ ఒక సాంగ్ మా కోసం ఏదైనా ఎన్టీఆర్ గారు మీ స్టూడియోకి వచ్చినప్పుడు మీరు ప్లే చేస్తున్నారు సాంగ్, నాకు రిలీజ్ అవరే మరో తందాని నానే పాడతాను అంతే. ఓకే పోనాదే. తందాని నానే తాని తందానో తానే నానేను, ఏ తందాని నానే తాని తందానో తానే నానేను, తందాని నానే తాని తందానో తానే నానేను, ఏ తందాని నానే తాని తందానో తానే నానేను. ఇది విన్నప్పుడల్లా ఒక వైబ్ అనేది వస్తుంది సార్. ఒక లాట్ ఆఫ్ టాలెంట్స్, సింగర్, లిరిసిస్ట్. ఇంకోటి ఎక్సైటింగ్ థింగ్, ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆయన ఎడ్యుకేషన్ తెలుసా మీకు? 8th standard. లుక్ అట్ హిస్ లాంగ్వేజ్. అంటే ఆయనకి కన్నడ భాషలో లిరిక్ రైటింగ్లో ఆ పాటలు, డైరెక్షన్, మ్యూజిక్ కంపోజిషను, అంటే ఎన్ని టాలెంట్స్ ఆయన ఎక్వైర్ చేసేచ్చు. దట్స్ అమేజింగ్. ఎవ్రీబడి హ్యావింగ్ టాలెంట్.
నాకు ఈ భూమి పైన వచ్చిన అందరికీ టాలెంట్ ఉంటుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ, రైట్ ఆపర్చునిటీ ఎవరు ఇస్తారో హీఈస్ ద గాడ్. సో లైక్ ఒక యాంట్ ఉంటుంది ఫారెస్ట్లో, నేషనల్ జియోగ్రఫీ వాళ్ళు వచ్చేసి ఒక జూమ్ పెట్టి దానికి ఒక ఐడియా చేస్తారు, అందరికీ తెలుస్తుంది ఓకే ఇది ఇంత ఈ యాంట్ అని. సో అలాగే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ ఆపర్చునిటీ, ఆ కెమెరా వస్తుంది మన దగ్గర, అందువరకు మనం వీ హ్యావ్ టు వెయిట్. మన పేషెన్సే ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ ఆపర్చునిటీ ఫర్ 14 years. చాలామంది సెటిల్ అయిన తర్వాత ఒక పొజిషన్ కూర్చున్న తర్వాత చెన్నై కానీ బెంగళూరు మెయిన్ సిటీలకి చేంజ్ అవుతూ ఉంటారు, ముంబై కానీ. బట్ మీరు అదే ఊర్లో ఒక స్టూడియో పెట్టడం అనేది అంటే ప్లేస్ని ఇంకా మీరు ఎక్స్ప్లోర్ చేస్తారు. గివ్ ద హోప్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. మనం ఏం జీవితంలో మనం ట్రావెల్ అవుతాము, ఇట్స్ టిల్ 20 age వీ హ్యావ్ టు ఎంజాయ్ అవర్ లైఫ్. ఆఫ్టర్ 20 వీ హ్యావ్ టు గివ్ ఫర్ ద రూట్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. ఫ్యూచర్ జనరేషన్ ఎలా వచ్చేస్తా ఉన్నారో ఆయనకి వీ హ్యావ్ టు గివ్ ద రూట్. సో అందుకే నేను విలేజ్లో స్టూడియో కట్టాను. సో ఒక 8th standard ఫెయిల్ ఆల్సో హీ క్యాన్ అచీవ్ దిస్ మచ్. మీరు ఎడ్యుకేషన్ చేస్తే ఇంకా ఎంత యూ క్యాన్ గో ఫర్. సో ఒక హోప్ న్యూ జనరేషన్కి ఇవ్వాలి. సో దట్స్ వై ఐ బిల్ట్ స్టూడియో ఇన్ దర్. ఆ స్టూడియో బిల్ట్ అయిన తర్వాత సో నేను ఒక 1 రూపీ సంపాదిస్తే నా ఊరు ఒక 15 rupees సంపాదించింది. సో దట్స్ ద పాయింట్ ఐ హ్యావ్ బిల్ట్ స్టూడియో ఇన్ విలేజ్. ఓకే సార్, మీరు ఒక డై హార్ట్ ఫ్యాన్ అన్నారు ఎన్టీఆర్ గారికి, ఆయన ఫ్యాన్స్ కంటే ఏం చెప్తారు? సో ఐఎమ్ డూయింగ్ ద బెస్ట్. నేను ఏం చేయగలమో సో దాన్ని నేను ఇలా 100% ఐ విల్ డూ దట్. ఓకే. సో భగవంతుడు దయ ఉంటుంది. సో వీ లవ్ హీరోస్, నేను అందుకే చెప్పాను యాక్చువల్లీ. సో ఫస్ట్ ఏది వచ్చినా హీరో పైన లవ్ ఉంటే 100% అది లోపల నుంచి బయట వస్తుంది. ఓకే. ఎన్టీఆర్ గారిది చిన్నప్పటి నుంచి మూవీ చూసుకునే వచ్చేసాను నేను. ఈరోజు మాట్లాడిన అన్ని తెలుగు వర్డ్స్ ఫ్రమ్ హిస్ మూవీ ఓన్లీ. ఓకే. సో అలా మనం యాక్చువల్లీ ఎవ్రీ మూవీ ఫస్ట్ షో గోయింగ్ టు వాచ్ యాక్చువల్లీ. అలా వచ్చేసాం యాక్చువల్లీ. మనకి ఇప్పుడు ఆయన మూవీకి మ్యూజిక్ ఇవ్వాలకి అవకాశం వచ్చేస్తే సో 100% విల్ డూ. ఓకే సార్, టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్. 100 days అనేది ఎక్కడో రేర్గా వింటున్నాం, మళ్ళీ వీరచంద్రహాస్ అనేది ఉన్నాం. ఇప్పుడు మా చిన్నప్పుడు 100 days మూవీస్ ఆడినట్టు అని ఒక మార్క్ ఉండేది. ఇప్పుడు 100 days అంటేనే చాలా కష్టంగా ఉంది. ప్రెజెంట్ అంటే చూసే ఆడియన్స్ మైండ్ సెట్ మారిందంటారా? కంటెంట్ తీసే విధానం మారిందంటారా? కంటెంట్ ఎవ్రీబడి గోయింగ్ విత్ ద కంటెంట్, ఎంగేజింగ్గా ఉండాలి. దాని తర్వాత ఆడియన్స్కి న్యూ కంటెంట్ అంటే 100% ఇదో ఐ థింక్ ఎవ్రీ 10 years సమ్ చేంజెస్ విల్ కమ్. ఓకే. అలాంటి ఈ ఏరాలో వచ్చేసి అందరూ గోయింగ్ విత్ ద కంటెంట్. ఓకే సార్. కంటెంట్ బాగుంటే దే విల్ కమ్ టు థియేటర్. ఇప్పుడు ఒక హీరో ఉంటేనే థియేటర్కి వెళ్ళడం అన్నట్టు కాకుండా మన రవి గారు చెప్పినట్టు కంటెంట్ ఇస్ ద కింగ్. ద కంటెంట్ ఇస్ గ్రేట్, ఆడియన్స్ గురించి ఆలోచించక్కర్లేదు, దే విల్ ఆటోమేటికలీ ఎంకరేజ్ ఇట్. సో దట్స్ వాట్ ఇట్ సేస్. ఇతిహాసానికి వినాశం అన్నప్పుడు ఆ ట్రైలర్లో దేవుడిది ఒకటి చూపిస్తారు, విష్ణుమూర్తి గారి అవతారం లాగా ఒకటి వచ్చింది. దీనికి ఏమైనా సీక్వెల్స్ ఏమైనా ఉండొచ్చా? పార్ట్ 2 అని మనం ఏం లేదు. ఇది హీస్ డివోటీ ఆఫ్ మహావిష్ణు. ఓకే. సో అలా ఆ స్టోరీలో ఉంది. సో అదన్నీ మనం హిస్టరీ నుంచి తీసుకొని వీ హ్యావ్ డిడ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మూవీ మంచి కన్నడ బ్లాక్ బస్టర్ అండ్ తెలుగులో కూడా మంచి ప్లస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.